అనంతపురంలో కొత్త దందా ప్రారంభమైందట. ఇది విచిత్రమైనటువంటి దందా. టమోటా రైతులు వాళ్ళ కష్టాలు అయ్యో వాళ్ళకు ఉంటాయి. ఒకేసారి అందరూ సరుకు తీసుకొస్తేనేమో రేటు పడిపోతుంది. ఒకవేళ సరుకు తక్కువగా ఉత్పత్తి అయినప్పుడేమో రేట్లు పెరుగుతూ ఉంటాయి. వాళ్ళ తిప్పలేదు, వాళ్ళు పడుతుంటారు. కానీ ఆ రైతుల నుండి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఒక కొత్త సంఘం వచ్చిందంట. అంటే వాళ్ళు మార్కెట్కి వెళ్ళి సరుకులు అమ్ముకున్నప్పుడు వాళ్ళకి అంత భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సిన మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళు మంచి లాభాలు అందుకునేటందుకోసం కనీస మద్దతు ధర, గిట్టుబాటు ధర ఏర్పాటు చేయడం మానేసి రైతుల కష్టంలో దోచుకునే దరిద్రులు తయారయ్యారంటే దానికి ఒక సంఘం పెట్టుకున్నారట. ఆ సంఘం వాళ్ళ దోపిడీకి తట్టుకోలేక ఇప్పుడు తిరగబడ్డటువంటి అంశం అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. తాజాగా మండీ అసోసియేషన్ అని ఒక అసోసియేషన్ పెట్టారట. దాని పేరుతో వ్యాపారస్తుల మీద రౌడీయిజం అంటే టమోటా రైతుల్ని కూడా వేధించుతూ వచ్చారంట. హైదరాబాద్ బెంగళూరు హైవే మీద చివరికి రైతులు ఆందోళనకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది. లారీ మండీ అసోసియేషన్ల పేరుతో వేధిస్తున్నారని రైతులు వ్యాపారస్తులు ఆందోళనకు దిగారు. వ్యాపారస్తులు లారీలు మార్కెట్లోకి రాకుండా లారీ అసోసియేషన్ నిర్వాహకులు బెదిరిస్తున్నారట. అడిగినంత డబ్బిస్తేనే బయ్యర్లను మండీల్లోకి అనుమతిస్తామంటున్నారట. ఇది రైతులకి ఎదురవుతున్నటువంటి సమస్య. అంటే రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు, వ్యాపారుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసుకోవడం, ఇద్దరి దగ్గర నుండి డబ్బులు పిండుకునే దరిద్రులు మధ్యలో రెండు సంఘాల పేరుతో వచ్చారట. దీంతో ఆగ్రహించినటువంటి రైతులు రోడ్డెక్కి ఆందోళన. అసలే వాస్తవంగా అక్కడ సరైనటువంటి గిట్టుబాటు ధర రాక వర్షాలకి రాలిపడ్డటువంటి టమోటాలతో అవి గీతలున్నాయి అని చెప్పేసి కొంటలేదు అక్కడ మార్కెట్లో. అవి కొనక పారపోస్తున్నటువంటి పరిస్థితులలో చివరికి ఈ వేధింపులు తట్టుకోలేక రోడ్డెక్కి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి సంచలనం సృష్టిస్తోంది. ఎవరు ఈ దోపిడీదారులు, ఎవరి దొంగలు, ఎవరి దందాగాళ్ళు అన్నటువంటి తేల్చాల్సి ఉంది ప్రభుత్వం.